ఆ గోకర్ణ క్షేత్ర మహిమ సిద్ధుడు నామధారణకి చెప్పడం మనం నిన్నటి వరకు నేర్చుకున్నాం. సిద్ధమునితో నామధారకుడు గోకర్ణ మహిమను విన్నాడు. స్వామి, చాలా బాగా అద్భుతం నాకు కనబడ్డది గోకర్ణ క్షేత్రం, ఇక్కడి నుంచే దాని యొక్క దర్శనం చేసినట్టుగా ఉన్నదయ్యా. హే గురుమూర్తే కృపాసిందో, నా మనస్సంతా కూడా ఆ దత్తుని యొక్క పాదాల యందే లగ్నమైపోతున్నది అని పలికినటువంటి యొక్క నామధారక వచనం విని సంతుష్టుడైపోయినాడు సిద్ధుడు. మరి అయ్యా, గోకర్ణ క్షేత్రంలో ఎంతవరకు ఉన్నారు శ్రీపాద వల్లభులు? క్షేత్రం గోకర్ణమాసాద్య 3 వర్షాన్ని తత్ర చ స్థిత్వా లోకానుగ్రహకృత శ్రీపర్వతం గతః. అంటే ఆ గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు ఉన్నారు శ్రీపాదుల వారు. అక్కడి నుంచి శ్రీశైలంకు పోయినాడు, శ్రీపర్వతానికి. యత్పాద దర్శనాదేవ సర్వతీర్థపం నృణాం శృతిరప్యాహ చరణం పవిత్రం విదతంత్విది. వారి పాదదర్శన మాత్రమే నరులకు సర్వతీర్థఫలం లభిస్తుంది. అందుకోసమే చరణం పవిత్రం విదతం పురాణం ఏన పూతస్త్రది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మానమరాతింతరేమా. అంటే కేవలం ఆయన యొక్క పాద దర్శనం చేతనే భక్తుల యొక్క జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా మరి వారికి సిద్ధి కలుగుతుంది. అయినప్పటికీ కూడా, ఎందుకంటే వారి పాదాల యందే సర్వతీర్థాలు ఉంటాయి, భక్తులకు దర్శనము ఇవ్వాలి అనే ఉద్దేశం చేత శ్రీపర్వతం యందు 4 మాసాలు ఉన్నాడు అక్కడ కూడా. తర్వాత నివృత్తి సంగమున స్నానము చేసి శ్రీపాదులు కురుపురం వైపు వచ్చినాడు. ఆ కురుపురం యొక్క గొప్పతనం ఏంది అంటే, అక్కడ కృష్ణా నది వేణి అనేటువంటి యొక్క నదితో కలిసి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రదేశం యందలి అపారమైన మహిమ, అలాంటి యొక్క భూమి వేరొక్కడ దిక్కు లేదు అని చెప్పడం జరుగుతున్నది. ఇక ఆ మహిమను వర్ణించుకుంటూ పోతే అది ఎంతకు కూడా దానికి ముగింపు చేసేంత పరిజ్ఞానం మనకు లేదు అని సిద్ధులు నామధారకంతో చెప్తున్నాడు. మరి ముఖ్యంగా శ్రీపాదులకు అధిష్టానమైన కురుగడ్డ అనే ప్రదేశము ఈ భూమి యందు చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది. ప్రస్తుతం అది మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది అని చెప్తున్నారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎవరైతే శ్రీపాదులను ఖచ్చితంగా భజించుతారో వారు పుత్ర పుత్రిక సంపదతో కూడా అభీష్ట సిద్ధిని పొందుతారు అని మరొకసారి కూడా చెప్తున్నాడు. ఆయన వర్ణన ఎంత చేసినా తక్కువనే, కానీ నాకు స్మృతి ఉన్నంత వరకు నేను చెప్పుతాను అని చెప్పి ఆ దత్తాత్రేయుని యొక్క ద్వితీయ అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు అని ఇక్కడ చెప్పుతూ ఆ ద్వితీయ అవతార ప్రయోజనమును నేను చెప్పుతాను అని చెప్పి మరొక కథను అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే కథయిష్యామి భోస్తుభ్యం అవతార ప్రయోజనం తద్గ్రామే వేదశాస్త్రజ్ఞ కశ్చన బ్రాహ్మణోభవత్. ద్వితీయ అవతార ప్రయోజనం చెప్తాను. అక్కడ ఏంటంటే, ఒక గ్రామంలో, ఆ కురుపుర గ్రామంలో వేదశాస్త్రము తెలిసిన ఒక బ్రాహ్మడు ఉన్నాడు. అతని భార్య అంబిక మంచి సౌశీల్యం గలది. భర్తను దైవంగా గాచి ఆచారాలు పాటిస్తూ భర్త సేవ యందు మాత్రమే ఆసక్తురాలై ఉండేటువంటిది ఆ అంబిక. కానీ పూర్వకర్మను ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఆ పూర్వకర్మ వలన ఆమెకు అనేక మంది పుత్రులు పుట్టినారు, అందరూ చనిపోయినారు. చివరికి పుణ్యతీర్థాలు చేసింది. ఆ పుణ్యతీర్థాలు చేయడం ద్వారా ఒక కుమారుడు ఆ దైవవశమున పుట్టినాడు. తదో దైవవశాజ్జాతస్తస్యా మందమతిసుతః తథా విధమపి స్నేహాత్తం పుపోషాంబికాసుతం. దైవవశం వల్ల పాపం మందమతి సుధి కలిగినాడు. అయినప్పటికీ కూడా అది భగవత్ ప్రసాదంగా గ్రహించి ఆ మందమతిని ఆ అంబిక ప్రేమతో పెంచింది. పాపం ఇంకేముంది, వానికి 20 ఏళ్ళు రానే వచ్చాయి, 20 సంవత్సరాలు నిండిపోయినాయి. తండ్రి అతనికి ఉపనయనం చేసినాడు. యథావిధిగా వేదాన్ని బోధిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. మరి అతను మందమతి, ఆ బాలుడు ఒక్క మంత్రం కూడా రావడం లేదు, స్వరజ్ఞానం అంతకు లేదు, ఒక్క అక్షరం కూడా పలకవస్తలేదు. చివరికి బ్రాహ్మణుడు చింతిస్తున్నాడు, కడ దుఃఖితుడైపోతున్నాడు. అయ్యో,
భగవంతుని కోరుకుంటే ఇలాంటి కుమారుడు ఇచ్చాడే నాకు అని బాధపడుతున్నాడు. ద్విజప్రాహ సమారాధ్య దైవాల్లబ్ధ స్వయం సుత హా కష్టం మే కులం నష్టం ప్రాచీనం కర్మ దుర్ఘటం. ఎంతటి కష్టం కలిగిందయ్యా, ఇంత దైవతరాలను చేసిన నాకు ఇట్టి మూడైన పుత్రుడు పుట్టినాడే, నా పూర్వ కర్మ యొక్క దుర్ఘటన ఎట్లాంటిదో కదా, మరి నా యొక్క వంశవృద్ధి ఎలా జరగాలి అని ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. ఏవముక్త బహువిధై ఉపాయై సంశిక్షయత్ నివార్య తాడయంతం తం పతిం శ్రీ దుఃఖితా వదత్. ఏవం ఉక్త్వా బహువిధై ఉపాయై తం అశిక్షయత్. ఈ విధంగా ఎన్నో విధాలుగా విద్య నేర్పుదామని చెప్పి అనేక విధమైన ఉపాయాలన్నీ కూడా చేస్తున్నాడు. చివరికి రాకుంటే తాడయంతం తం, అతన్ని కొడుతున్నాడు. ఆ కొడుతుంటే తల్లి చూడలేకపోయింది. స్త్రీ దుఃఖితా వదత్, బాధతో అంటున్నది, ఏమయ్యా ఎంతో తపస్సు చేస్తే ఎన్నో తీర్థయాత్రలు చేస్తే ఇలాంటి కుమారుడు మనకు పుట్టాడు. అలాంటి కుమారుడు పుట్టాడు అంటే అది వాని పూర్వజన్మ కర్మో మన పూర్వజన్మ కర్మో తప్పకుండా అనుభవించవలసిందే. కాబట్టి గొప్ప కష్టం అనుభవించిన పిదవ వీడు ఒక్కడు మనకు మిగిలాడు. వీడు చిరంజీవి అవుతాడు, ఆ దైవమే వీడిని కాపాడుతుంది. ఓ దయాపర, విద్యకు యోగ్యుడు కాలేదు అని చెప్పి వీని కొట్టవద్దు. వీని పూర్వజన్మల కర్మఫలంగా బ్రాహ్మణుడై పుట్టాడు, కాకపోతే మూఢుడైపోయినాడు. అది మన చేతిలో లేదు, మీరు కొడితే రాదు. అతోస్య తాడనేనాలం యది సంతాడయిష్యసి ప్రాణాం స్తక్ష్యామి భో స్వామి భవదగ్రే న సంశయ. ఇక మీరు మళ్ళా వీన్ని కొట్టారు అంటే నేను ఇక్కడ మీ ముందన్నే ప్రాణం విడిచిపెడతాను, దాంట్లో సంశయం లేదు. దయచేసి కొట్టకండి. కుమారుని కొడితే ఏకైక కుమారుడు, వాడిని కొడితే నేను చూడలేకపోతున్నాడు అనగానే భార్య మాటలు విని ఆ బ్రాహ్మణుడు వివేకవంతుడు అయిపోయి జరిగినంతా కూడా నా యొక్క కర్మ ఫలితమే అని చెప్పి మనసులో భావించి ఇతరుల పని యందు ఆసక్తుడైపోయినాడు. ఇక కొంతకాలానికి పాపం అలా బాధపడుతూ రోగపీడితుడై మరణించాడు. పాపం సామూర్ఖపుత్ర విధవా దరిద్రేణాతి దుఃఖిత స్వాత్మానంతనయం చాపి యాచ్నావృత్యా వ్యజీవయత్. ఆ మూర్ఖపుత్రుడు, ఆ విధవ చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. దుఃఖితంతో చాలా దుఃఖపడుతూ ఆ కుమారుని తీసుకొని ఆమె యాచిస్తూ వృత్తినంతా కూడా మరి గడుపుతున్నది. చివరికి వానికి వివాహయోగ్యం వచ్చేసింది. ఎవ్వరు కూడా కన్యనిస్తలేరు. మూడునికి ఎవరు కన్య ఇస్తారు? కొందరు వాడిని రకరకాలుగా తిడుతున్నారు. రాతి వంట నీ జన్మ వ్యర్థం రా, ఎందుకు బతుకుతున్నావు, బతికినా వేస్తే అని చెప్పి అంటున్నారు. బతికినా వృధానే జీవితం అంతా కూడా. నీ తండ్రి గొప్ప పండితుడు, వాని కడుపులో నువ్వెట్లా పుట్టినావురా? తల్లి బిచ్చమెత్తుకుంటే నువ్వు తింటున్నావా? ఆ జీవితం వృధా అని రకరకాలుగా తిట్టుంటే అప్పుడు పాపం ఆ మూఢ బాలకుడు అతి దుఃఖితుడై తల్లిని సమీపించి ఆమెతో, అమ్మా నేను ప్రాణాలు విడిస్తాను, ఇక ఈ జనుల యొక్క మాటలు నా హృదయంలో శూలాల్లాగా గుచ్చుకుంటున్నాయి, ఇక నేను బతకను అన్నాడు. కుమారా, నువ్వు లేని జీవితం నాకు వ్యర్థమే, ఇద్దరం కర్మ అనుభవించాల్సిందే. కానీ ఎంత కర్మ అనుభవించుదామని చెప్పి అనుకున్నా కానీ ఇక నేను కూడా భరించలేకపోతున్నాను, మన ఇద్దరం చనిపోదాం పదా, ఆత్మహత్య చేసుకుందాం పదా అని చెప్పి తల్లి కొడుకులు ఇద్దరు కూడా పోతున్నారు. దుఃఖితౌ తౌ తతః కృష్ణ ప్రవాహం సముపాగతౌ. ఎక్కడికి పోయినారు? కృష్ణా నదికి పోయినారు. తత్ర స్నానార్థమాయాంతం శ్రీపాదం విపదంతకం. అక్కడికి శ్రీపాదుడు వచ్చినాడు స్నానం చేద్దామని చెప్పి. కృష్ణానది ప్రవేశం చేయాలని నిశ్చయించినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడదామనుకున్నారో విపత్తులన్నీ నాశనం చేసే సమర్థులైనటువంటి యొక్క శ్రీపాద వల్ల కూడా అక్కడికి వచ్చేసినాడు. వెంటనే వారిని చూసి ఆ స్త్రీ వారి పాదాలను నమస్కారం చేసి దుఃఖంతో విలపిస్తూ పాదాల దగ్గర తలకాయ కొట్టుకుంటున్నాడట. అయ్యా, మేము ఈ దూరం కూడా ఈ కృష్ణానదిలో పడి ప్రాణాలు విడిచిపెడదాం అనుకుంటున్నాము, కానీ ఆత్మహత్య మహాపాపం. మీ యొక్క ఆజ్ఞ తీసుకొని మేము చనిపోదాం అనుకుంటున్నాము, మా ప్రాణాలు విడిచిపెడదాం అనుకుంటున్నాము, మీరు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పినాడు. ఆ మాటలు విన్న కృపార్థ హృదయమైనటువంటి యొక్క శ్రీపాదుడు ఆమెతో, విడువరాని మహాప్రాణాలను విడిస్తానంటున్నావు, ఇంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ విపుణు భార్య జరిగిందంతా చెప్పేసింది. అయ్యా, అనేక తీర్థాచరణాదనేక వ్రత సేవనాథ్
అనేక తీర్థాచరణాత్ అనేక వ్రతసేవనాత్ అనేక దేవతార్చనత పుత్రోయం చిరజీవిత. అనేక తీర్థచరణాత్ అనేక వ్రతసేవనాత్ అనేక దేవార్చనత పుత్ర అయం చిరజీవిత. అయ్యా, ఎన్నో తీర్థాలు తిరిగినాము, ఎన్నో వ్రతాలు చేసినాము, ఎన్నో పూజలు చేసినాము, ఇక వీడు పుట్టినాడు చిరంజీవి. ఎంత నియనిష్టలతో వ్రతోపవాసాలు చేసినా కానీ నాకు ఈ దుర్మతి అనేటువంటి యొక్క కుమారుడు పుట్టినాడయ్యా, మరి ఏం చేయాలి? వీడు కష్టపడుతున్నాడు, నన్ను కష్టపెడుతున్నాడు, కాబట్టి నీవు కృపా సముద్రుడు, భక్తుల దైన్యాన్ని పోగొట్టుతావు, కాబట్టి నా అదృష్ట భాగ్యమున శరణాగతుల రక్షణను నువ్వు ఇస్తావని చెప్పి నీ దరి చేరినానయ్యా. అయితే మా జీవితాన్ని బాగు చేస్తావా, లేకుంటే మాకు మరణించడానికి ఆజ్ఞ ఇస్తావా అనేసరికి అప్పుడు అదంతా విన్నాడు అతను. ఆ బ్రాహ్మణ స్త్రీ వాక్యాలు విన్నాడు, కరుణతో కూడినవాడై ఆమెతో చెప్పాడు. ఇత్యేద బ్రాహ్మణీ వాక్యం శ్రుత్వా స కరుణో వదత్ కుర్వీశారాధనం పుత్రో భవిష్యతి యథా హరి. కురు ఈశ్వరారాధనం పుత్రో భవిష్యతి యథా హరి. ఏం లేదు, నువ్వు ఒక్కడే చేయాలి, ఈశ్వర ఆరాధన చెయ్యి, ఆ శివుణ్ణి పూజించు. శివుణ్ణి పూజించాలా? ఆమె ఆశ్చర్యపోతున్నా. అవునమ్మా, నువ్వు శివుణ్ణి పూజించు. గోప్యాదుష్టం వ్రతం పూర్వం తేన గోపగృహే సుతః కృష్ణ కారుణికో జాత ఈశ్వరార్చన యోగతః. ఒక గోపిక ఈశ్వరుని యొక్క అర్చన గోపగృహంలో ప్రదోషకాల పూజా సమయంలో ఈశ్వరుని యొక్క అర్చన చూసినంతనే ఆమె యొక్క గర్భంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుని యొక్క అవతారంలో జన్మించినాడు అని చెప్పినాడు. అవునా దేవకి? అయ్యా, శివపూజ ఎలా చేయాలి, మరి శివపూజ ఎప్పుడు చేయాలి, అసలు ఆమె ఎలా చేసింది, నాకు అంతా కూడా చెప్పండి. నిజంగా కేవలం చూస్తేనే ఇంత అద్భుతం జరిగిందా? మీరు చెప్పేటువంటి విషయం నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నది. దయచేసి నాకు అది ఎలా చేయాలి, ఏంది ఆ విషయం అంతా నాకు చెప్పండి అంటే, ఇది స్కాంద పురాణం యందు ఉన్నదమ్మా, దాన్నే నేను చెప్తున్నాను. ఉజ్జయిని అనే పేరు గల పరమసుందరమైన ఒక పట్టణం ఉన్నది. దానికి రాజు అతి ధార్మికుడైన చంద్రసేనుడు, వాని ప్రాణస్నేహితుడు మణిభద్రుడు. ఆ మణిభద్రుడు శివపూజా పరాయణుడు. చాలా అత్యద్భుతంగా రోజు కూడా ప్రదోషకాల పూజ చేస్తుంటాడు. చివరికి శివుడు ప్రత్యక్షమై అతనికి అద్భుతమైన యొక్క చింతామణి తేజం కలిగినటువంటి యొక్క మణిని ఇచ్చేసినాడు. అది ఎలా ఉంది కదా అంటే, కోటి సూర్య సంకాశమైన యొక్క మణి ఎప్పుడు కూడా అతను కంఠంలో ధరిస్తుండేవాడు. అంత గొప్ప యొక్క వరం ఇచ్చేసినాడు, ఆ మణిని ఇచ్చేసినాడు. ఎలా ఉంది కదా అంటే, ఆ చింతామణి తేజం కలిగిన వెంటనే ఇనుము కూడా తక్షణమే బంగారంలాగా ప్రకాశిస్తుంది, అంత అద్భుతంగా ఉందట. ఆ మణిని స్మరించి ఏది కోరినా కానీ తప్పకుండా ఆ కోరిక తీరుతుంది, అంత గొప్పనైనటువంటిది ఆ మణి అని చెప్పినాడు. ఆ మణిభద్రుడు చేసిన పూజకు శివుడు మెచ్చి ఇలాంటి యొక్క వరాన్ని ఇచ్చేసినాడు. చివరికి ఆ విషయం అందరికీ తెలిసింది. కొంతమంది స్నేహాన్ని నటిస్తూ, కొంతమంది కుతూహలంతో, కొంతమంది బలవంతంగా తీసుకుపోదాం, లేదంటే మూల్యం చెల్లించి తీసుకుపోదాం, ఇది మన దగ్గర ఉండాలి అని చెప్పి చుట్టూ ఉండేటువంటి రాజులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. లేదా యుద్ధం చేద్దాం ఆ రాజ్యం పైన. ఎప్పుడైతే చంద్రసేనుని యొక్క రాజ్యంపై యుద్ధం చేస్తామో అతడు ఓడిపోతాడు, ఆ ప్రజలంతా మన వశలైపోతారు, అప్పుడు మనం చెప్పిందే విషయం తొందరగానే ఆ మణి తీసుకోవచ్చు అని చెప్పి పట్టణాన్ని ముట్టడిద్దామని చెప్పి వచ్చేసినారు అందరు రాజులు కూడా. ఆ రోజు కూడా శనివారమే, శనివారం త్రయోదశి, ప్రదోషకాలం. ప్రదోష సమయంన యుద్ధంకు వచ్చినారు ఇంతమంది అనే ఏమాత్రం అనుమానం లేకుండా దైవాన్ని నమ్ముకున్న వాడై ఆ రాజు మణిభద్రుడు మరియు ఇతర మంత్రులందరినీ కూడా చుట్టుపక్కలగా ఉంచి శంకరుని యొక్క అర్చన చేస్తున్నాడట. వాళ్ళు ఎవరు వస్తే అంతా భగవంతుడే చూసుకుంటాడు, ఇంత నమ్ముకున్నాడు. అద్భుతంగా పూజ చేస్తున్నారు. అలా పూజ చేస్తుంటే ఎవరైనా చిన్నపిల్లలు తిరుగుతూనే ఉంటారు. మన గుళ్ళో కూడా మనం చూస్తూనే ఉంటాం. మనం పూజ చేస్తున్నా మన పిల్లలంతా తిరుగుతుంటారు, పూజను బాగా పరీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అదేవిధంగా పూజ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలా గోపాల బాలకులంతా చూసి ఆ బాలురంతా కూడా అక్కడ ఉన్న నిర్మాల్యం తీసుకొని
వాళ్ళు కూడా పూజ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారట. ఒక రాతి లింగం దొరికింది. ఆ ఇంట్ల మధ్యలోనే ఒక దేవాలయం లాంటిది చిన్నగా కట్టేసి ఆ రాతి లింగానికి అద్భుతంగా గోపాల బాలకులంతా కూడా పూజ చేస్తున్నారట. మరి వారు అర్చన చేసుట్లో ఉత్సాహం కలిగిన వారై ఆ దేవాలయంలో ఏ విధంగా అయితే పూజ చేశారో అదే విధంగా రాతిలింగాన్ని పూజిస్తున్నారు. కొంతమంది గోపాల బాలులు కాసేపు చేసినారు, వెళ్ళిపోయినాడు. కానీ ఒక గోపికా పుత్రుడు మాత్రం పూజ యందు ఆసక్తుడైపోయి ఇంటికి వెళ్ళలేక అక్కడే పూజ చేస్తూ కూర్చున్నాడు. తల్లి వాడిని సమీపించింది. ఏరా ఆలస్యమైన తొందరగా వెళ్దాం పదా అన్నా కానీ వాడు వినలేదు. చివరికి ఆ తల్లికి కోపం వచ్చి ఏ విధంగా అయితే ఆ దేవాలయంలా కట్టుకున్నారో దాన్నంతా నాశనం చేసేసి ఆ లింగాన్ని తీసి అవతల పడేసింది. ఆ లింగాన్ని అవతల పడవేయడం ద్వారా ఒక్కసారిగా వీడు మూర్ఛితుడైపోయినాడు. అయ్యో మా తల్లి ఎంత పని చేసింది, లింగాన్ని బయటపడవేసింది అని మూర్ఛపడిపోగానే వెంటనే ఆ యొక్క శివుడు వచ్చినాడు. అతన్ని దగ్గర తీసుకున్నాడు. లేవనెత్తి అతన్ని చేయి పట్టుకొని, నువ్వు భయపడకురా, నీకేం కావాలో కోరుకో, నీకు ఇష్టమైన వరములు ఇస్తాను అన్నాడు. అయ్యా ఏమీ లేదు, నా తల్లి పెద్ద పొరపాటు చేసింది. ఆ లింగాన్ని తీసి బయటపడవేసింది. మేము తయారు చేసుకున్న చిన్న రాతులతో ఇల్లులాగా ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధంగా కట్టుకుని గుడిని కూల్పేసింది. ఆమెను క్షమించు అన్నాడు. దయాళు చక్రవర్తీశ సుప్రీత ప్రాహ బాలకం యా దదర్శ ప్రదోషో మే పూజాంస దేవసూర్భవేత్. నువ్వు భయపడకురా, మీ అమ్మ నా ప్రదోషకాల పూజను చూసింది, అంతటినే ఆమె వచ్చే జన్మలో దేవమాత అవుతుంది అని చెప్పి చాలా సంతోషపడ్డాడు. మీ అమ్మ దేవతార్చన అయితే చూసింది, ప్రదోషకాలంలో పూజ అయితే చూసింది కదా, ఆ పూజ మాత్రమే ఆమె వచ్చే జన్మలో దేవమాత అవుతుంది. రాబో జన్మున విష్ణువు ఆమె గర్భమున శ్రీకృష్ణుడిలాగా జన్మిస్తాడు. నా మాట సత్యం, సంశయంకు తావే లేదు అన్నాడు. కాబట్టి ఆ విషయం నువ్వు మర్చిపో, నీకేం కావాలనో కోరుకో. అయ్యా నాకు ఇంత పెద్ద వరం ఇచ్చారు, మా తల్లి చేసిన పనికి నేను భరించలేక ఎంత పెద్ద పాపాన్ని చేసిందని చెప్పి నేను బాధపడుతూ ఇలా మూర్చపోయినంది, నాకేం వద్దు, మీ దయ ఉంటే చాలు అన్నాడు. వెంటనే గిరిజాపతి చాలా సంతోషపడి ప్రసన్నుడై ఆ బాలునికి చాలా వరములను ఇచ్చి, ఇక నీ యొక్క వంశం వృద్ధి అవుతుంది, నువ్వు చాలా గొప్ప పండితును అయిపోతావు అని చెప్పి చెప్పగానే ఆ సదాశివుని యొక్క పాదములకు నమస్కారం చేసినాడు. అలా చూస్తుండగానే ఈశ్వరుడు లింగం యందు అంతర్హీనుడు అయిపోయినాడు. మళ్ళా ఆ సమయంలో ఆ లింగము రత్నం వలె కోటి సూర్య ప్రభల చేత వెలుగబడుతోంది అద్భుతంగా. లోకులంతా శివాలయంన సూర్యుడు ఉదయించాడేంటి రాత్రి అని అనుకుంటున్నారట అందరు కూడా. సూర్యుడు ఉదయించాడేంటి, మరి ఎప్పుడు దండెత్తుదామా అని చెప్పి ఆ చంద్రసేను మహారాజు పూజ చేయగానే సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా కూడా, శత్రువులంతా కూడా. ఒక్కసారిగా ఈ యొక్క ఆశ్చర్యాన్ని చూశారు, ఈ రాత్రిపూట సూర్యోదయం ఏంటి అది చూసి యుద్ధాత్తున్న రాజులు వారి ద్వేషాన్ని విడిచిపెట్టారట. అప్పో ఇది గొప్పతనం ఉందిరా ఈ యొక్క ఊరిలో, ఆ ఊరి రాజును దర్శించుడయే మన కర్తవ్యం, వీరితో పెట్టుకుంటే మనం నడవదురా అనుకున్నాడట. చూశారా, ఆ శివుని యొక్క అద్భుతమైనటువంటి యొక్క ప్రకాశం చేత వాళ్ళ అజ్ఞాన అంధకారం అంతా తొలగిపోయింది. ఇది పవిత్రమైన నగరము, ఇక్కడ రాత్రి కాలం కూడా సూర్యుడు వెలుగుతున్నారా. ఈ నగర రాజు బహు పుణ్యాత్ముడు, ఇతనితో ద్వేషం పనికిరాదు అని చెప్పి అనుకున్నారట. వెంటనే కుతూహలం కలవారై చంద్రసేన రాజుతో సహా వారందరూ కూడా మరి వెంటనే ఆ దూతలతో చెప్పారు, అయ్యా మీరు రాజుగారిని చూద్దామని వచ్చాం, దయచేసి అంతా కల్పించండి అన్నాడు. రాజుగారు కూడా ఏం మనసులో పెట్టుకోకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళని లోపలికి తీసుకుపోయి దర్శనం చేయించినాడు. మరి కుతూహలం కలవారై చంద్రసేన రాజుతో సహా వారందరూ కూడా, అయ్యా ఇక్కడ ఇంత అద్భుతమైన కాంతి రాత్రిపూట సూర్యోదయంలాగా ఎందుకు వచ్చేస్తున్నది అని చెప్పినగానే వెంటనే ఆ రత్న ఖచ్చితమైన శివాలయంను లింగమును దర్శించారు. ఇదంతా కూడా బాలకుని వలన అయిపోయింది అని చెప్పి తెలుసుకొని సంతసించి వానికి గోపకులపై ఆధిపత్యాన్ని ఇచ్చారు. అంటే ఆ గోకులానికి ఎవరైతే గోపాలు ఉన్నారో వాళ్లకు ఆధిపత్యాన్ని ఇచ్చి అనేక సంపదలు కూడా అనుగ్రహించినారు. అంటే ఎప్పుడైతే శివుడు అనుగ్రహించాడో ఆ రాతి కట్టడమే రత్నాల కట్టడం అయిపోయింది మొత్తం అంతా కూడా. కాబట్టి ఆ లింగము
తేజస్సు ఏ విధంగా ఉంటుందో, సూర్యకిరణాలు ఏ విధంగా ఉంటాయో అంత అద్భుతంగా ప్రకాశించింది. అంటే శివుని యొక్క కృప అలా ఉంటుందమ్మా, అంత గొప్పది శివ పూజ అని చెప్పినారు. వెంటనే వచ్చిన రాజులందరూ కూడా ఆ యొక్క అద్భుతాన్ని చూసినారు. ఎవరైతే శత్రుత్వంతో వచ్చారో అందరూ మిత్రుత్వాన్ని కలిగి మరి వెంటనే తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళినారు. చంద్రసేన రాజునకు శత్రురాజుల వలన భయం లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రదోష పూజ వలన ఓ బ్రాహ్మణి ఇట్టి సత్ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి వెంటనే శివపూజాపరుడైన గోపాలుడు ఇల్లు చేరి తల్లితో, అమ్మా, రాబో జన్మమున నీవు నీ గర్భమున విష్ణువు అవతరిస్తాడట. ఈ వరము ఈశ్వరుడు సంతుష్టుడై నాకు ఇచ్చినాడమ్మా. ఆ కర్పూర గౌడైన శివుడు ప్రదోషకాల పూజ చూసిన నీ అందు ప్రసన్నుడై నీకు ఇలాంటి అనుగ్రహం ఇచ్చినాడమ్మా అని చెప్పేసరికి, అబ్బా, నిజంగా శివుడు ఎంత గొప్పవాడరా, నేను చేసిన అపరాధాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతున్నాడు, నన్ను క్షమించడమే కాకుండా ఇంత గొప్ప వరాన్ని ఇచ్చాడా అని చెప్పి ఆ బాలుని దగ్గరికి తీసుకున్నాడట. కాబట్టి ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే మనకు ప్రసన్నుడైతాడో ఎవరికి ఏది కూడా దుర్వం లేదు తల్లి, కాబట్టి నువ్వు శివారాధన చెయ్యి అని చెప్పి అంబికకు చెప్పినాడు. కాబట్టి నీ మనస్సున నాలాంటి కుమారుడు కావాలి అన్నావు కదా, ఆమె అప్పుడే చెప్పింది, అయ్యా మీలాంటి కుమారుడు కావాలి అన్నావు. నీ మనస్సున సత్పుత్రుడు కావాలి ఉన్నది కదా, నీకు సత్పుత్రుడు కావాలి అంటే నీ కోరిక నిస్సందేహంగా ఉంది కాబట్టి నీవు ప్రదోషకాల శివ పూజ చేయు, నా వంటి పుత్రుడు తప్పకుండా నీకు పుడతాడు అని చెప్పాడు. కానీ ఆమె మనసులో ఎక్కడో ఏదో బాధ. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మ సాధనం చేయాలంటే శరీరం మంచిగా ఉండాలి, శరీరం మంచిగా ఉండాలంటే మనసు మంచిగా ఉండాలి. మనసులో బాధ, నాకు ఇలాంటి కుమారుడు ఉన్నాడు, వీని సంగతి ఏంటి అనేసరికి ఆ విషయాన్ని తన మనసును తెలుసుకున్నాడు ఆ యొక్క శ్రీపాద వల్లభుడు. తెలుసుకొని అట్లా ప్రసన్నుడై ఆమె కుమారుణ్ణి చేరదీసి వాని తలపైన తన వరదహస్తాన్ని ఉంచాడు. వెంటనే ఆశ్చర్యంగా వాడు జ్ఞాని అయినాడు, 3 వేదాలు కూడా చదివిన వాడైపోయినాడు. అక్కడే ఉన్నటువంటి యొక్క తల్లి వేదభాష్యాలు తర్కశాస్త్రమున నిపుణుడైన సద్గుణవంతుడు ఆ విధంగా వేదాలన్నీ కూడా చదువుతుంటే తల్లి ఆశ్చర్యపోయింది. ఏంటి, నా కుమారుడేనా అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. విస్మితురాలైన ఆ విప్రవనిత తనలో ఈయననే ఈశ్వరుడు, ఇంకా వేరే ఎవరో కాదు అని చెప్పి వెంటనే అతని పాదాలపై పడి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యవశమున అయ్యా మీ యొక్క దర్శనం నాకు జరిగింది అని చెప్పి పదే నమస్కారం చేస్తూ, స్వామి, ఆ ఈశ్వరుడు మీరే, మిమ్మల్నే ప్రదోషితమైన నేను అర్చిస్తాను అని చెప్పి, మీ వాక్యము అబద్ధము కాదు, మీ వంటి పుత్రుడు నాకు కలుగుతాడు అని చెప్పి నేను మనసులో మరి నిశ్చయించుకున్నాను అని చెప్పి శ్రీగురుని పూజించుకొని అక్కడి నుంచి ప్రదోషకాల శివ పూజ చేస్తూ ఉన్నది. అన్నట్టుగానే ఆమె కుమారుడు వేదశాస్త్ర సంపన్నుడై జ్ఞాని అయి అందరికంటే ఎక్కువగా పూజించబడుతూ ఆ భగవంతుడైన ఈశ్వరుని కృప వలన అద్భుతమైన వినయ సంపద గలవాడైపోయినాడు. వివాహం చేసుకున్నాడు, పుత్ర పౌత్రాలు కలిగాయి, శ్రీగురు యొక్క కృప చేసి సంతుష్టుడైపోయినాడు. అతనిపై ఆ శ్రీగురు యొక్క కృప ఇలా ఉంది అని చెప్పి నామధారక ఈ తీరున కృపాసింధువైన శ్రీగురు యొక్క కృప భక్తజనులకు ఆనందము, అఖిలమైన సంపత్తును ఇస్తుంది అనుటలో ఏమాత్రం కూడా అనుమానం అవసరం లేదు అని చెప్పి మరి సిద్ధుడు నామధారతో చెప్తున్నాడు. ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే 8మోऽధ్యాయః. హరయే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.